అందరికీ ఈ రోజు అయితే నాటుకోడి పులుసు అయితే చూపిస్తాను. మా అమ్మ చేస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ ఆయిల్ అయితే పోసేసుకొని ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాతకి ఉల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంది. ఇది కొంచెమే చికెన్ కాబట్టి కొద్దిగా వేసుకుంది. దాంట్లోకి చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. సారీ, ఫస్ట్ వేసుకోవాలి, నేను మర్చిపోయి సాల్ట్ అన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చికెన్ అయితే వేసుకుంటుంది మా అమ్మ. మొన్న మేము వచ్చినప్పుడు కొద్దిగా చేసింది, ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి దాచిపెట్టేసి మళ్ళీ ఈరోజు చేస్తుంది. సో అందుకే కొంచెమే కనిపిస్తుంది మీకైతే. మేము వస్తున్నామని తెలిసేసరికి మా నాన్న పొద్దున్నే లేచి నాటుకొని వస్తే ఆ కర్రీ అయితే వండింది. కొంచెం మళ్ళీ తింటారు కదా అని చెప్పేసి కొంచెం ఉంచింది. దాన్ని అయితే చేస్తుంది. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తుంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? కారం కూడా ఒకేసారి వేసేసుకోవాలా? కారం 1 స్పూన్ అయితే వేసుకుంటుంది. కొంచెం తక్కువ ఉంది కాబట్టి చికెన్ 1 స్పూన్ సరిపోద్ది. మంట కారం అయితే ఇంకా తగ్గించేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటుంది. మీరు కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. చింతపండుని శుభ్రంగా కడిగేసుకోవాలి. నానబెట్టుకోవాలట. ఇదంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని నానబెట్టుకొని ఉంటే అది మంచిగా మెత్తగా అయిపోద్ది. కర్రీ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా మంచిగా ఉడికిపోయిందో. వాటర్ పోసేసుకోండి. చూడండి నూనె అయితే పైకి తెలియదు కదా. ఇప్పుడైతే పులుసు పిసికేసి దాంట్లో రసం అయితే పోయాలి. రసం అయితే పోసేసుకుంటాను కదా. త్వరగాడు వచ్చిందా? దీంట్లోకి పై మసాలా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ వేసేది. ఇదైతే గరం మసాలా పౌడర్. నెక్స్ట్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటుంది. ఆడే ఉంది తిన్నా నేను. అయితే పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేసి ఎంతసేపు వచ్చాలి? అయిపోయింది. ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉంచేసుకుని ఆఫ్ చేసుకుంటే సర్వ్ చేసుకుని తింటే టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీ.